హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాథ్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు దాదాపు నేను ఒక 17 సంవత్సరాల క్రితం చూసిన ఒక మొక్కని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. దానివల్ల 2 ఉపయోగాలు ఉంటాయండి. ఒకటేమో మన ఇంటికి, అదేవిధంగా ఇంకొకటేమో మన వంటికి. ఈ రెండింటిని మంచిగా కాపాడే ఒక మొక్క గురించి చెప్పబోతున్నానండి. నేను ఈ ఏరియాలో దాదాపు చూడండి, ఇక్కడ మీకు ఎక్కడైనా కనిపిస్తుందా ఏదన్నా? అది నేను ఒక రోజు మీకు లింగదొండ ఒక దగ్గర నేను తీసుకొచ్చని చెప్పాను కదా. అక్కడ నేను వెళ్ళేటప్పుడు నేను చూశానండి, హైవే పక్కన కనపడింది ఆ మొక్క. ఒకరోజు వచ్చేసి దాన్ని షూట్ చేద్దామనేసి అనుకుని, ఈరోజు మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి, అంటే ఖాళీగా అంటే మనకు వీడియోలో అదొక పాట అనేసి చేయడం జరిగింది. అందుకనే ఈరోజు మనం ఆ చెట్టుని మనం చూపించాలి అనేసి అనుకుని ఈరోజు అక్కడికి వెళ్తున్నామండి. దాదాపు మన ఉండే ఏరియా నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. మీకు చూడండి, ఇక్కడ మీకు ఎక్కడైనా హైవే కనిపిస్తుందా? అక్కడ కూడా చూపిస్తాను. ఎందుకంటే మీరు అనుకోవచ్చు అండి, దగ్గరనే పెట్టుకొని మీరు హైవే అనేసి అనుకోవచ్చు అనేసి. ఇక్కడ ఈ ఏరియాలు చూడండి, ఇక్కడ మళ్ళీ వెనకాల తాడి చెట్టు ఉంటాయి చూడండి. తాడి చెట్టు చూడండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళగానే నేను షూట్ చేస్తాను. మరి చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, వీడియో కింద మీకు నా లోగో కనిపిస్తుంది, ఛానల్ బొమ్మ కనిపిస్తుంది. పక్కనే సబ్స్క్రైబ్ అని ఎవరికైనా కనపడితే మాత్రం నొక్కండి. నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. ఇంకొకటి, అది అయిపోయిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరండి ఒక లైక్ ఇచ్చి, వీడియో కింద మీకు ఒక ఇలా సింబల్ అనేది కనిపిస్తుంది, దాన్ని నొక్కి వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా మంచి ఉపయోగపడే మొక్క నుండి ఇది అందులో 2 రకాలు ఉంటాయండి. ఆ రెండు రకాలు కూడా చెప్తాను అనమాట. చాలా అద్భుతంగా అయితే మనకైతే ఉపయోగపడే మొక్క. మీరు ఎక్కడి నుంచో వచ్చి కొన్ని ఏదైతే మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో, అంటే మన ఆరోగ్యానికి మంచి కాపాడే అనేసి చెప్పి ఎన్నో డబ్బులు, అంటే ఎక్కువ రేట్కి తీసుకుని మీరు యూజ్ చేస్తే దానికి ఫలితం వస్తుందో రాదో అనేసి మీకు అర్థం కాకుండానే ఉంటుందండి. కానీ ఈరోజు నేను చూపించబోయే మొక్క చాలా అద్భుతంగా ఉంటుంది. దాని ఒక 2 పండ్లు తిన్నా చాలండి, మీకు అసలు దొరకదు సాధ్యంగా. ఒకవేళ మీ ఈ వీడియోని చాలా మంది ఒక్కొక్క ఏరియా నుంచి చూస్తున్నారు కదా, మీ ఏరియాలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మీ శరీరంలో ఏ సమస్య ఉన్నా వెళ్ళిపోయే ప్రాసెస్ అనేది ఉంటుందండి. చాలా అద్భుతమైన మొక్క. నేను దాదాపు ఇప్పుడు నేను ఇంకొక 50-40 వీడియోలు చేస్తే 100 వీడియోలు చేసి ఉన్నట్టు. అయితే ఇన్ని 100 వీడియోలు చేసిన 1000 వీడియోలు 1000 వీడియో చేసినా కూడా నాకు ఎక్కడ కనిపించని మొక్క. కొంతమంది ఇండ్లలో పెట్టుకుంటారు, అది 1-2 కనిపిస్తుంది, అంతేగాని చెట్టు మొత్తాన్ని మన బయట వచ్చినప్పుడు ఎక్కడ నాకు కనిపించలేదు. అది ఒక్కటే నేను చూశాను అన్నమాట. అది అందుకనే వీడియో షూట్ చేసి అక్కడికి వెళ్ళిపోవాలని అనుకున్నాను. సో మనం డైలీ షూట్ చేసే కాడ వచ్చి షూట్ చేశాను. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళిపోదామండి. హైవే పక్కన మీకు చూపిస్తానన్న కూడా, అక్కడ చూపిస్తాను మీకు. అక్కడ మనకు షూట్ చేసే వీలుందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ మనం. ఒకవేళ వీలుంటే మాత్రం అక్కడ చెప్తాను, వీలు లేకపోతే ఫస్ట్ అక్కడ చూపించి వీడియో మొత్తం సౌండ్ అనేది లోలో పెట్టేసి నేను చూపిస్తాను అన్నమాట. వీలు లేకపోతే, వీలుంటే మాత్రం షూట్ అలాగనే చేసి మీకు చెప్తాను అనమాట. ఎందుకంటేనండి హైవే పక్కన కాబట్టి సాంగ్స్లు అవి వేసుకొని ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ వస్తాయి కాబట్టి మన కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆ సాంగ్స్ కన్నా మనకన్నా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది రికార్డ్ అవుతూ ఉంటుందండి. అందుకనే వీళ్ళని బట్టి మీకు ఫస్ట్ చూపించిన తర్వాతనే మీకు అన్ని వివరాలు చెప్తాను. సో వీడియో చివరిదాకా చూడండి. ఓకే, చూడండి, ఇది హైవే రోడ్. చూడండి, ఇక్కడికి వచ్చేసాను. ఓకే, ఇప్పుడు మాకు బైకులు అవి మీకు సౌండ్ అనేసి వినిపిస్తూ ఉంటాయండి. ఇది మీకు చాలా మంది నేను ఇటు రాగానే చూడండి, ఇటు ఏమున్నాయి, అడవి కదా, చూసారా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ చెట్టు అండి. ఇది మీకు చాలా మంది యూట్యూబ్లో చెప్పే ఉండాలి. ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఓకే, ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇందులో మీకు అసలు నేను 18 సంవత్సరాల క్రితం మా ఏరియాలో నేను లేస్తే, మనం కొంతమంది ఏం చేస్తారంటేనండి, చదువు ఎలా చదువుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఏ అడవిలలో ఏ చెట్లలో తిరగాలని ఆలోచించాను. లాస్ట్కి వచ్చేసరికి నా బతుకు ఇలా అడవుల పాలు చెట్ల పాలే అయిపోయిందనమాట.
అంటే మనం ఏదైతే బాగా థింకింగ్ చేస్తామో దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే మన మెడకు పడుతుంది అనే ఒక ఉదాహరణ అయితే నాకైతే అనిపించింది. ఓకే, చూడండి ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి నాగజముడు, రెండోది బ్రహ్మజముడు అండి. బ్రహ్మజముడేమో దానికి ముళ్ళులు ఉండవు. ఇక నాగజముడు అయితే ముళ్ళులు ఉంటాయి అన్నమాట. చూడండి ఇది నాగజముడు, మీకు చూపించేది నాగజముడు. హైవే నుంచి మా అందరు మనల్ని స్కానింగ్ చేస్తున్నారు. అవి నేను మొబైల్ పట్టుకొని షూట్ చేస్తుంటే చూడండి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి అన్ని మనకే షూట్ చేస్తున్నారు అన్నమాట. చాలా కొత్తగా ఉంది, నాకే కొత్తగా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి వీడియో మొత్తం అయిపోయిన తర్వాత. చూడండి ఈ నాగజముడు అనేసి ఇలా ముళ్ళులు అయితే ఇలా ఉంటాయండి. మీరు చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ఇగో మనకు కావాల్సింది అసలు ఇది పండు పండలేదండి. ఇగో చూపిస్తాను ఎంత జాగ్రత్తగా వేసుకోవాలంటే. చూడండి పండు అయితే పండలేదు. ఇంకా మనం ఇది మెయిన్ అన్నమాట ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకొని. మీకు ఇందులో 2 రకాలు చెప్పాను కదా, ఇది నాగజముడు. బ్రహ్మజముడు కూడా అక్కడ పండు అనేది ఉంది, చూపిస్తాను. లోపల ఉందండి, మనం పోరాకుంటా నాకు ఎర్రగా కనిపిస్తుంది. ఆడ చూసారా, ఎర్రగా కనిపిస్తుంది. అదో అలాంటి పండ్లు అయితే ఇవి కావాలి. ఈ పండు అలా ఎర్రగా పండిన తర్వాత దీంట్లో తింటే దీంట్లో గింజలు అనేది ఉంటాయండి. దీన్నే వేరే దేశం నుంచి మనకు వస్తూ ఉంటాయండి. వాటిని మాత్రం ఎగబడి తింటాం. మన పల్లెటూరులో మన దేశంలో ఉండేదాన్ని మనం వదిలిపెట్టేసుకుంటాం. దీని ద్వారా మనం కలిగే లాభాలేంటో తెలుసుకుందామండి. కొంచెం పక్కనకి వెళ్ళిపోదాం. నేను కొంచెం కొండల మధ్యలో ఉండేసరికి అందరూ మనల్ని చూస్తున్నారు. నాకు కొంచెం ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చూడండి దీన్ని ఎలా తినాలో చెప్తానన్నమాట. చూడండి చిన్నప్పుడు అయితే చాలా బాగా తినేవాళ్ళం. ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపించే మొక్క, గుట్టల కాడికి అటు పోయినప్పుడు చాలా అద్భుతంగా కనిపించి నేను బాగా తినేవాడిని. నేనే కాదండి, ఈ వీడియో ఎలా మా ఫ్రెండ్స్ కనుక చూసినట్లయితే ఎన్నో రోజుల క్రితం మనం తిన్న మన ఈ చెట్లు ఇలా పనికి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్ అనేసి మనకు కామెంట్ అయితే చేయడం జరుగుతుందండి. అంత మంచి ఇది పూర్వకాలంలో బ్రహ్మాండంగా యూజ్ చేసేవారు. దీన్ని యూజ్ చేస్తేనండి మేము రోజు మొత్తాన అంటే మేము ఉదయం వెళ్ళిపోతాం. అంటే సెలవుల టైంలలో ఉదయం వెళ్ళిపోతానంటే 2-3 దాకా మనకు అన్నం అనేది ఉండదు. అలాంటప్పుడు మనిషి మొత్తం అతలకుతలం అయిపోతాడండి. అలాంటి సమయంలో ఇలాంటి గింజలు ఒక 2 తిన్న ఈ కాయ అంటే నాగజముడు కాయ ఒక 2 తింటే చాలండి. నాకు ఇది తినేటప్పుడు ఓకారం అనిపించేది, దీన్ని ఎలా తినేది అనేసి నా ఫ్రెండ్ ఒకడు చూపించాలండి దీన్ని ఎలా తినాలనేసి. దీన్ని ఇప్పుడు మీకు మీ ముందలే కట్ చేద్దామండి. ఇది అసలు ఏముందో ఇలా అనేసి కొంచెం పక్కన పెట్టుదాం. చూడండి ఇగో ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకు బ్రహ్మజముడు వచ్చేసి ఒక పంట కిందగా మనకు మారే అవకాశాలు అయితే ఉంటాయండి. ఎందుకంటే అవి పశువులకి వేస్తారన్నమాట. అవి కనుక వేస్తే పశువులు కనుక వేస్తే పాలు అనేసి బాగా ఇస్తాయి అనేసి పెద్దలు నమ్మేవారు. అలాగనే ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు పంట రకాలు అయితే వాటిని అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని అసలు కట్ చేద్దామండి. ఇది పండు కాలేదు, ఇది పండుది కాదు అని ఒకసారి కట్ చేద్దాం. మనం కట్ చేయడానికి ఒక పరికరం అయితే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇది ఎర్రగా పండింది అనుకోండి, ఎక్కడైనా మీకు నాగజముడు కనిపిస్తే మీ ఏరియాలో ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరైనా పల్లెటూరులో ఉండి ఉంటే మీకు ఇలా కనిపిస్తే పైన ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు దీని ముళ్ళు అనేది ఉంటాయండి. చూడండి దీని ముళ్ళు అనేది ఉంటుంది. ఈ ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి చేతులల్లా, ఇక్కడ గుచ్చుకుంది అనుకోండి నొప్పి బాగా లేస్తుంది, కానీ ఆ ముళ్ళు అనేది కనపడదు. ఓకే, అయితే దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఇంటికి తీసుకెళ్ళైనా మీరు దీన్ని శుభ్రంగా తినొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి తీసేయాలి. ఎలా తీసేయాలి అంటే నా దగ్గర ఏమీ లేదు కాబట్టి కొంచెం వీటిని నేను తీస్తున్నాను అనమాట. ఇక్కడ మనకు దొరికిందండి. చూడండి చాలా చక్కగా అయితే కట్ చేసేసాను. చూడండి నేనైతే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చూడండి దాని దిగురు ఎలా ఉంటుందో. ఇది పండు పండితే తినాలండి నా స్వామి. చూడండి ఇది పండు పండలేదండి, లోపల గింజలు కూడా కాలేదు. చూడండి పండు పంతేనండి మనం ఎలా దానిమ్మ గింజలు ఎలా ఉంటాయో తెలుసా అండి? దానిమ్మ గింజలు ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. అద్భుతంగా ఉంటుందండి, ఎర్రగా ఉంటుంది. మన శరీరంలో ఏదైతే లోపాలు ఉంటాయో ఆ లోపాలన్నీ తొలగిస్తుందండి. అద్భుతమైన మొక్క నాగజముడు కాయలు కనుక మనం కనుక తిన్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు ఎవరైనా పెద్దలను అడగండి, నాగజముడు
కాయలు ఎలా తినాలనేసి ఇది పండు పనలేదండి. ఇప్పుడు నేను చూశానండి, మొన్న నేను ఒకరోజు పోతూ ఉంటే ఈ నుంచే ఇలా పోతూ ఉంటే నేనైతే చూశాను అన్నమాట. వీటిని చాలా బాగుంటాయండి ఈ కాయలు తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మీరు తీసుకెళ్ళండి, అద్భుతంగా అయితే ఉంటుందండి. ఒకసారి ఒక 2-3 కాయలు తింటే మీకే తెలిసిపోద్ది అనమాట. మొబైల్ అంటే నాకు ఇలా చూపిస్తుంది, అంత దారం. అబ్బా చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక చూడండి ఇక్కడ చూడండి ముళ్ళులు చూశారా? బా ఇంకా నయం ఈటి గుచ్చుకుంది. మేము ఎలా తినేవాళ్ళంటేనండి, ఈ ముళ్ళులు ఉన్నాయి చూసారా, ఈ ముళ్ళుని ఇలా గీరుకునే వాళ్ళం, అంటే కట్ చేసి అయినా తినేవాళ్ళం, లేకపోతే ఇలా 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 కనుక రుద్దినట్లయితే చూడండి ఇక్కడ ముళ్ళులు ఎలా ఉన్నాయో. ఈ ముళ్ళులన్నీ రాలిపోయిన తర్వాత మేము తినేవాళ్ళం. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ చూపించాడన్నమాట. బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది. ఈ పట్టుకుంటే చాలు, ఎక్కడ కూర్చుంటాయో కూడా తెలియదండి. మీరు కొంచెం తినేవాళ్ళు మాత్రం జాగ్రత్త ఉండి, లేకపోతే చేతులకి ఏమైనా బ్లౌజులు అయినా పట్టుకోండి. మీరు చూడండి వేసే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి వీడియో స్టాప్ చేస్తాం. ఈటి కాయల్లే మనం ఇప్పుడు ఏరే దేశం నుంచి తీసుకొచ్చి మన దేశంలో అమ్మితే బాగా తీసుకొని తింటారండి. కానీ మన దేశంలో ఉంది, పల్లెటూరులో ఉంటుంది, మంచి ఆరోగ్యాన్ని పెంచే ఈ నాగజముడు కాయల్ని తినరండి, అద్భుతంగా ఉండదు. ఇక్కడ కాయలు అయితే కొన్ని కాశాయండి, అది పండిన తర్వాత ఎర్రగా అవుతాయండి. అది పండిన తర్వాత ఇంకొక వీడియో అనేది చేస్తానండి, దాన్ని ఎలా తినాలో మీ ముందే నేను తింటాను. నేను తినడానికే వచ్చాను కానీ ఈ కాయ అనేది ఇట్లా అయిపోయింది అనమాట. చాలా రోజులైంది, దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను చూశాను, తిన్నాను నా ఫ్రెండ్స్ అమ్మటి తిరిగి, కానీ ఇక్కడ లేదు. ఏం చేద్దాం, ఇంత దూరం వస్తే డిసప్పాయింట్ అయిపోయింది. మిమ్మల్ని చూపించినట్టుంటుంది, నేను తిన్నట్టుంటుంది అని వచ్చానండి. కంపల్సరీ మళ్ళీ వస్తాను. ఇక్కడ చూశాను కదా బాగుంది, మీ ఏరియాలో ఉండొచ్చు అండి, మా ఏరియాలో ఇక్కడైతే చూశాను. చూడండి మీకు కనిపిస్తుంది కదా, నేను హైవే మట్టి వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి. మీ ఏరియాలో ఉంటే మాత్రం ఎర్రగా ఉంటే పైన ఇది ముళ్ళు ఉంటుంది కదా తీసేసి మంచిగా తినండి. రుచి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. రుచి కోసం కాదండి, మీరు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అద్భుతమైన మన శరీరంలో ఏదైతే ఉంటుందో దాన్ని బాగా పెంచుద్దండి. ఓకే, సో మరి ఇప్పటిదాకా ఎవరైతే చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తా ఉండండి. బాయ్.